వెల్కమ్ టు జీపీ బిజినెస్ బై ప్రవీణ్. స్టాక్ మార్కెట్లో మనం డైలీ బేసిస్లో ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయాలి అని అంటే ఎలాంటి షేర్స్తో మనం ట్రేడింగ్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా స్టాక్ మార్కెట్ అంటే జనరల్గా అందరికీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేము, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటామని చెప్పి. నేను ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒక అతన్ని కలిశాను. సో తను ఇన్సూరెన్స్ సెక్టర్లో వర్క్ చేస్తారు. తను వచ్చేసి స్టాక్ మార్కెట్ అంటే అదొక పెద్ద మోసం అని, దాంట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు చూపిస్తావని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తను ఆర్గ్యూ చేసినా నేను యాక్చువల్గా నేను ఏమనలేదు. రీజన్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. తనకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ లేదు. సో తనకు ఎంత చెప్పినా, మనం ఏం చెప్పినా తను కన్విన్స్ అయ్యే సిచ్యువేషన్లో లేడు. సో అట్ ది టైమ్ ఆఫ్ సిచ్యువేషన్ నాకు అనిపించింది, మూర్ఖులతో వాదించడం కన్నా మౌనంగా ఉండడం బెటర్ అనిపించింది. సో తనకుండే ఒపీనియన్ తనకుంది కాబట్టి ఇలాగే నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, మనలో చాలామంది 100కి ఆల్మోస్ట్ 60-70% ఇలాంటి అభిప్రాయంతో ఉంటారు. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయా అని అంటే పోతాయి, వస్తాయా అని అంటే వస్తాయి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో వర్క్ చేయాలి అని అంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే మనం అంత ఎక్కువగా మనీ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అనగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తోటి దాంట్లో డబ్బులు పోతాయి. మీరు స్టాక్ మార్కెట్ తెలుసుకొని ఉంటే కదా, స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉంటే కదా దాంట్లో మంచి ఏంటి చెడేంటి, దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయా లాస్ వస్తాయా అనేది మీకు తెలిసేది. సో మీరు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ మీద కామెంట్ చేసే కంటే ముందు ఒకసారి మీరు ట్రై చేయండి. స్టాక్ మార్కెట్ గురించి ట్రై చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనే అవసరం లేదు కదా. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం వల్ల మనకు గ్లోబల్లో జరిగే పరిణామాలు, గ్లోబల్లో ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది మనకు ఒక అవేర్నెస్ వస్తుంది కదా. దానికోసమైనా సరే మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడంలో తప్పలేదు. స్టాక్ మార్కెట్ అంటే అది ఒక అంటరానిది, స్టాక్ మార్కెట్ అంటే దానికి అది పెద్దలకు సంబంధించింది, మనకు యూజ్ అవ్వదు అనేది రాంగ్ అపోహ మాత్రమే. సో మీరు అలాంటి అపోహల నుండి బయటికి రావాలి అని అంటే మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటేనే డీమ్యాట్ అకౌంట్ ఉండాలా, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలా, మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి, ఇవన్నీ అవసరం లేదండి. మీరు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ వల్ల ఉపయోగాలు ఏంటి, స్టాక్ మార్కెట్ వల్ల నష్టాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు ఏదో ఒక రోజు పనికి వస్తుంది. స్టాక్ మార్కెట్లో మీరు సేవింగ్ పర్పస్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. నెలకు 2000 3000 షేర్స్ కొనండి. మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి. స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి అని అంటే చాలా టఫ్ సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్ అంటే అంత టఫ్ ఏం కాదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక సెక్టార్. మనం జనరల్గా బయట ఉన్న ఇన్సూరెన్స్ సెక్టార్ ఎలాగో, బ్యాంకింగ్ సెక్టార్ ఎలాగో, ఆటో సెక్టార్ ఎలాగో, ఇది కూడా ఒక రకమైన సెక్టార్ అనమాట. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి అనేది ఎంత నిజమో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవడం కూడా అంతే నిజం. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయినాయి అని చెప్పుకుంటాడేమో, కానీ డబ్బులు వచ్చినాడు ఎవడు నాకు స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చినాయని ఎవరు చెప్పరు. మోరోవర్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకుంటూ కూడా నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను చెప్పడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అదేదో తప్పు చేసినట్టు అని కాదు. స్టాక్ మార్కెట్లో చాలామంది ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టాక్ మార్కెట్ అనేది మీకు అడిషనల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకు డెఫినెట్గా స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి ఒక వనరు లాంటిది. డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అనేది చాలా ఈజీ, చాలా రకాల చాలా ఈజీ వేలో డబ్బు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో కూడా. ఇక్కడ ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. చిన్న బేసిక్స్ అన్న తెలిసి ఉంటే స్టాక్ మార్కెట్లో వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఏంటి అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉందనుకోండి. 1 lakhతో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 lakhతో డబ్బులు సంపాదించవచ్చా అని అంటే చేయొచ్చు, డెఫినెట్గా డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం వల్ల మనకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నప్పుడు 2 daysలోనో 3 daysలోనో హార్డ్లీ అంటే 1 weekలో మీ డబ్బులు మీ చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 1 lakh rupees షేర్స్ ఉన్నాయి, మీ దగ్గర మీకు ఎమర్జెన్సీ డబ్బు అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి. ఈరోజు కనుక మీరు డబ్బులు మీరు మీ షేర్స్ని అమ్మేస్తే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే రోజు మీ డబ్బులు మీరు తీసేసుకోవచ్చు.
సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ మీకు ఏ సెక్టార్లో కూడా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు తీసేసుకోవచ్చు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పే అవుట్ పెట్టుకోవచ్చు, పే ఇన్ చేసుకోవచ్చు. పే ఇన్ అంటే మనము అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడము, పే అవుట్ అంటే మనం డబ్బులు తీసుకోవడం. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న తర్వాత చిన్న చిన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ మీకు 280, 290 ఉంది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. 280, 290లో ఇన్వెస్ట్ చేసి ఒక 10 రూపీసో 15 రూపీసో పెరిగిన తర్వాత అమ్మేసుకోవడము. అలా ఏమైపోతుంది అని అంటే మీరు డెలివరీ బేసిస్లో వర్క్ చేయాలి. మీరు ఏ రోజుకి ఆ రోజు ట్రేడింగ్ కాకుండా, మీరు ఎవరైతే ప్రొఫెషనల్ కాకుండా మీరు వేరే ప్రొఫెషనల్లో ఉండి మీరు వేరే జాబులు చేసుకుంటూ మీకు అడిషనల్ ఇన్కమ్ కావాలి, మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఎంతో కొంత జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా స్టాక్ మార్కెట్ అనేది 100% మీకు మంచి చాయిస్ అవుతుంది. కంపారిటివ్లీ మీరు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకొని 3,000కు 3 రూపీస్కో 2 రూపీస్కో ఇంట్రెస్ట్ ఇచ్చుకోవడము, మళ్ళీ మీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఒక 3 మంత్స్ ముందు చెప్పడము, 6 మంత్స్ ముందు చెప్పడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసేపటికి ఏంటి అని అంటే మీరు కనుక 4 రూపీస్ 5 రూపీస్ ఇంట్రెస్ట్ కనుక 5%, 6% ఇంట్రెస్ట్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో చాలా తొందరగా చాలా ఈజీగా అమౌంట్ గెయిన్ చేయడం అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సెలెక్షన్ అనమాట. మనం మంచి కంపెనీలను సెలెక్ట్ చేస్తున్నామా లేదా, మంచి కంపెనీలు అంటే బాగా పెరిగి ఉన్న కంపెనీలతో ఇన్వెస్ట్ చేసేసి షేర్ వాల్యూ పెరగాలి అని అంటే అది కొంచెం కష్టమే. సో మామూలుగా మార్కెట్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, మనకు చాలా రకాలైన ఆపర్చునిటీస్ ఇస్తుంటుంది. దీనికోసం మనం ఏంటంటే డైలీ పేపర్ చదవడము, లేదు అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ వాచ్ చేయడము, స్టాక్ మార్కెట్లో మనం ఒక 4-5 కంపెనీలకు సంబంధించిన స్క్రిప్ట్లను అబ్జర్వ్ చేయడము. ఎప్పుడైతే అవి పడిపోతుందో ఆ పడిపోయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడము, పెరిగినప్పుడు అమ్ముకోవడం, పడిపోయినప్పుడు కూడా మనం చూడాలి అసలు ఎందుకు పడుతుంది, పలానా షేర్ పడుతుంది, మనం సెలెక్ట్ చేసుకున్న 5 షేర్స్లో నుండి పలానా షేర్ పడుతుంది, దేనికోసం పడుతుంది అనే దాని మీద కనుక మనం జస్ట్ ఎంక్వైరీ చేయడము, తర్వాత దాని మీద సెర్చ్ చేయడము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇట్లాంటి విషయాలను తెలుసుకున్న తర్వాత మీరు డెఫినెట్గా మార్కెట్ పడుతుంది కాబట్టి పలానా ఆ షేర్ పడుతుందని మీకు ఎప్పుడైతే అనిపించినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 10-15 రూపీస్ ఒకవేళ హైక్ అయినప్పుడు అమ్మేయడము, తర్వాత మళ్ళీ వేరే షేర్స్ను అట్లా ఒక 4-5 షేర్స్ 4-5 కంపెనీలు కనుక మీరు సెలెక్ట్ చేసి పెట్టుకొని మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ, ఇప్పుడు పలానా కంపెనీ కొన్నాము ఇక్కడ అమ్మేసినాము అన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఎలా ఎంట్రీ అవ్వాలనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. డెఫినెట్గా మీరు ఒక 4-5 స్క్రిప్ట్స్ పైన కనుక వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఏంటి అని అంటే మనం ఏ రోజుకి ఆ రోజు అమ్మేయాలి, ఏ రోజు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్ తీసుకోవాలనే దానికంటే కూడా మనం ఒకవేళ కొన్న తర్వాత ఈరోజు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, బై ఈ 3:30 లోపు మనకు ప్రాఫిట్ వస్తుంది అని అంటే డెఫినెట్గా అమ్మేయండి. లేదు రావట్లేదు, మనం అనుకున్న దానికంటే తక్కువ అమౌంట్ ఉంది, ఇంకా మనకు పేమెంట్ రావట్లేదు అని అనుకున్నా కూడా డెఫినెట్గా మీరు వెయిట్ చేయండి. 2 డేస్కో 3 డేస్కో 1 వీక్కో డెఫినెట్గా మళ్ళీ మీకు తిరిగి మీరు కొన్న రేట్ కంటే పైకి రావడము, తర్వాత ప్రాఫిట్లు ఇవ్వడం ఈజీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు వన్ వేలో ఉండదు. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండదు, లేదా పడుతూ ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్, పైకి కిందికి అవుతుంది. సో మనకి ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో అక్కడ మనం ఎంట్రీ అవ్వడము, ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉందో, ఎక్కడైతే బాగా పెరిగింది ఇక్కడికి వెళ్ళి మనం అనుకున్న రేట్ వచ్చేసింది, మనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం లాంటివి చేస్తుండాలి. డెఫినెట్గా ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో ఈరోజు కొనేసి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఎక్స్ అనే కంపెనీది నేను 10 రూపాయలు కొన్నాను, అది 100 రూపాయలు అయ్యేంతవరకు నేను అమ్మను అనడం కూడా కొంచెం తప్పు. ఇప్పుడు ఎక్కడైనా సరే స్టాక్ మార్కెట్లో మీరు 10 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు 15 రూపీస్ 16 రూపీస్లో మీరు ఎగ్జిట్ అయిపోండి. 16 రూపీస్లో ఎగ్జిట్ అయిపోయినప్పుడు మళ్ళీ 13 రూపీస్కో 12 రూపీస్కో మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ 12 రూపీస్ అప్పుడు మళ్ళీ ఎంట్రీ అవ్వండి. మళ్ళీ 17 18 వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వండి. ఈ రకంగా మీరు రెగ్యులర్ బేసిస్లో కనుక వీక్లీ ఒక్కొక్క స్క్రిప్టో 2 స్క్రిప్ట్లో 3 స్క్రిప్ట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్లను వీక్లీలో 2 టైమ్స్ 3 టైమ్స్ కనుక మీరు కొనడం అమ్మడం లాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిటర్న్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్లో ఏంటి అని అంటే పెయిన్తో వర్క్ చేయొద్దు, పెయిన్ఫుల్గా వర్క్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి అంటే పెయిన్ తీసుకోవద్దు. చాలా ఫ్రీగా చాలా టెన్షన్లెస్గా వర్క్ చేయాలి. జస్ట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది అనేది వెయిట్ చేస్తూ ఉండాలి. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఎక్కడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో మనం ఎంట్రీ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు మార్కెట్లో ఈ రోజే నేను డబ్బులు సంపాదించాలి, ఈ రోజే డబ్బులు ఎట్టి పరిస్థితిలో నాకు ఇంత కావాలి, అంత డబ్బు సంపాదించాలని అట్లాంటి టార్గెట్స్ మాత్రం పెట్టుకొని వర్క్ చేయకండి.
మీ దగ్గర ఉన్న డబ్బు, ఎక్సెస్ ఉన్న డబ్బుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీరు బయట ఎక్కడో ఇంట్రెస్ట్ తెచ్చుకోనో లేకపోతే ఇంకెవరితోనో అప్పుగానో తీసుకొని ఒక నెలకి ఇస్తాను 15 డేస్కి ఇస్తాను చెప్పి తీసుకొని మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ మీరేదో డబ్బులు మీరు కొన్న తర్వాత స్టాక్ మార్కెట్ పడిపోవడము, మీరు కొన్న స్క్రిప్ట్ పడిపోవడము, మీరు స్టక్అప్ అయిపోవడము, మళ్ళీ అక్కడ పేమెంట్ చేయాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ఇట్లాంటి టెన్షన్స్ లేని మనీ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా నేను చెప్పేది ఏంది అని అంటే, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు అని అనుకోండి, 6% ఎక్స్పెక్ట్ చేయండి. మీకు మినిమం బేసిక్స్, మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మంత్లీ 6% ఎక్స్పెక్ట్ చేయండి. 6% అంటే 1,06,000 రూపీస్. 1,06,000 రూపీస్ అని అంటే మార్కెట్ వచ్చేసి 22 డేస్ ఉంటుంది. 22 డేస్ అని అంటే మనం మంత్లీ డైలీ ఎంత ఎర్న్ చేయాలి? 300 రూపీస్ ఎర్న్ చేయాలి. 300 రూపీస్ ఎర్న్ చేయాలి. 300 ప్లస్ బ్రోకరేజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 400 రూపీస్ కనుక మీరు డైలీ ఎర్న్ చేస్తే కానీ మీకు 6,000 రూపీస్ రాదు. సో నేను అనేది ఏంటి అని అంటే, మీరు ఎట్లా ఆ 6% టార్గెట్తో వర్క్ చేసినప్పుడు 1 మంత్ కోసం 6% ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ 6% వచ్చేసి 1 ఇయర్కి ఎక్స్పెక్ట్ చేయండి. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేసినప్పుడు 6,000 into 12 months అన్నప్పుడు 72,000. ఇక్కడ 72,000 ఒక ఇయర్లో మనం ఎర్న్ చేయగలుగుతున్నామా లేదనేది చూడండి. మీరు 72,000 తక్కువ వచ్చినా పర్లేదు, ఎక్కువ వచ్చినా పర్లేదు, డెఫినెట్గా మీరు కనుక ప్రాపర్ ప్లానింగ్ తోటి ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీరు తప్పులు చేయకుండా డెఫినెట్గా మీరు కొన్ని రూల్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ కనుక స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా మీరు 72,000 అనేది ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ. స్టాక్ మార్కెట్ అనగానే డబ్బులు పోతాయి, అది మనకు సంబంధించింది కాదు, ఇంకెవరికో. 100% చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నేర్చుకోండి. కొన్ని బేసిక్స్ అంటే పలక బల్పం తీసుకొని, లేదు అని అంటే నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో ఈ పలాంటి అవసరం లేదు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఆ స్టాక్ మార్కెట్ దేనిపైన రన్ అవుతుంది, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఎంసీఎక్స్ అంటే ఏంటి, ఎన్సిడిఎక్స్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలు మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎన్ని కంపెనీలు ఉన్నాయి, దీంట్లో ఎన్ని కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి, ఆ స్టాక్ మార్కెట్లో మనం పెట్టుబడి పెడితే మనకు ఎలా పెట్టుబడి పెట్టాలి, దీనికోసం ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ మీరు తెలుసుకొని తర్వాత కంపెనీలు అంటే ఏంటి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ గురించి మీరు తెలుసుకోవాలి. ఎస్బీఐ అంటే కంపెనీ ఏంటి, ఎస్బీఐ ఎట్లా రన్ అవుతుంది, అసలు ఏ సెక్టర్కి సంబంధించింది, ఆ బ్యాంక్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక కంపెనీకి సంబంధించి ఒక 3 కంపెనీలో 4 కంపెనీల గురించి మీరు సెర్చ్ చేసి అలాంటి 4-5 కంపెనీలోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నాయి, నేను మారుతిలో వర్క్ చేస్తాను, లేదు అంటే ఐషర్ మోటార్లో వర్క్ చేస్తాను, లేదు అని అంటే నేను టీసీఎస్లో వర్క్ చేస్తాను, ఇలాంటి పెద్ద పెద్ద స్క్రిప్ట్ల జోలికి వెళ్ళకండి. బజాజ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫిన్సర్వ్ ఉంది, ఇవన్నీ మోర్ దెన్ 5,000 పైన ఉన్న స్క్రిప్ట్స్ ఇవన్నీ. సో ఇట్లాంటి స్క్రిప్ట్లలో వర్క్ చేయడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. చేయొచ్చు 1 lakhతో దీంట్లో కూడా చేయొచ్చు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6,000 ఉంది, బజాజ్ ఫైనాన్స్ 6,000 ఉంది, మీకు ఆల్మోస్ట్ ఒక 20 షేర్లు కావాలి అని అనుకుంటే 12,20,000 కావాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా మీరు కొంచెం చిన్న కంపెనీలో ఎస్బీఐ ఉంది, టాటా మోటార్స్ ఉంది, అశోక్ లేలాండ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 300-400 రూపీస్ ఉన్న స్క్రిప్ట్స్ మీరు సెలెక్ట్ చేయండి, కొన్ని ఎక్కువగా వస్తాయి. సో మీరు అట్లాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీల బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆ కంపెనీలు అంటే ఫాస్ట్లో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ఇవన్నీ ఏంటి మళ్ళీ ఎక్కడ చేయాలి ఏం అవసరం లేదు. మీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్నీ తెలిసిపోతుంది. ఒక 10 days 15 days 1 month మీరు అబ్జర్వ్ చేయండి. పలానా మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్లను మీరు ఒక 1 month 2 months అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత చిన్నగా ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ అంటేనే మీరు టాప్ 50లో ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి, టాప్ 50లో ఉన్న కంపెనీలని ట్రేడ్ చేయండి. అవి డెఫినెట్గా మీకు లాస్ అనేది ఏముండదు. మార్కెట్ పడుతున్నప్పుడు పడుతూనే ఉంటుంది. మీరు పడ్డప్పుడే ఎంట్రీ అవ్వండి. మీరు మార్కెట్లు బాగా హైలో ఉన్నప్పుడు వెళ్ళేసి మీరు కొని మళ్ళీ మార్కెట్లు పడి మళ్ళీ మన రేట్ వస్తుందా లేదా అనేది కాకుండా మీరు ఎక్కడ వర్క్ చేసినా మార్కెట్ పడ్డప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక టార్గెట్ బేస్తో వర్క్ చేయండి. మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. నేను పలానా రోజు పలానా వీక్లో ఇంత సంపాదించాలి, నాకు ఇంతే అవసరము. లేదు మార్కెట్ నేను పలానా కంపెనీ షేర్స్ కొన్నాను, ఆ షేర్స్ కొన్నాయి మార్కెట్ పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి. దీనికంటే ముందు ఏంటి అని అంటే మీరు ఏ షేర్స్ కొన్నప్పుడైనా సరే ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ అంటే ఏంటి, టు రిడ్యూస్ ద లాస్, అంటే మనకు వచ్చే లాస్ని కంట్రోల్ చేసేది స్టాప్ లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ షేర్స్ కొన్నారు, పలానా ఎక్స్ అనే కంపెనీ షేర్స్ కొన్నారు. ఈ పలానా ఎక్స్ అనే
షేర్స్ కంపెనీ కొన్న తర్వాత మీరు లాస్ వస్తుంది అని అంటే ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇట్లాంటి విషయాలను మీరు తెలుసుకొని నేను ఒక 15 రూపీస్ బేర్ చేయగలుగుతా అంటే 15 రూపీస్లో మీరు 10 రూపీసో 15 రూపీస్ అనుకున్నప్పుడు 10 రూపీసో 15 రూపీసో మీరు స్టాప్ లాస్ పెట్టండి. ఒకవేళ ఆ రేట్ వచ్చింది అని అంటే స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వనివ్వండి. తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. మీకు ఒకటేసారి ప్రాఫిట్సే వస్తాయి, ప్రతిరోజు ప్రాఫిట్లే రావాలి, నాకు లాసులు రావద్దు, నేను లాసులు బేర్ చేయలేను అని అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు లాస్లైనా ప్రాఫిట్లైనా బేర్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ ఏముంటుందంటే మిక్స్డ్ ఉంటుందండి, ప్రాఫిట్స్ లాస్లు ఉంటాయి. మీరు ప్రాఫిట్స్ వచ్చిందని పొంగిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి లాస్ వచ్చింది కదా అని చెప్పి మీరు ఎక్కువ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఫోకస్ చేయండి. మీరు ఎటు తిరిగి మీరు కొన్న స్క్రిప్ట్స్ మీరు ఏవైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. వాటికి సంబంధించిన డైలీ వాటి మీద ఒక 5 to 10 minutes వర్క్ చేయండి. మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి. ఆ కంపెనీలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఒక 15 రూపీస్ పడింది. ఎందుకు పడింది అనేది మీరు కొనే కంటే ముందు ఎందుకు పడింది అనే దాని మీద కొంచెం మీరు సెర్చ్ చేయండి. ఎట్లా తెలుస్తుంది మనకు ఇది పడిన తర్వాత ఇంకా పడుతుందా పెరుగుతుందా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు జనరల్గా బిజినెస్ ఛానల్స్ చూడాలి. జీ బిజినెస్ కానీ, టీవీ ఎన్డీటీవీ ప్రాఫిట్ లాంటివి కానీ, సిఎన్బిసి టీవీ 18 కానీ ఇట్లాంటి టీవీ ఛానల్స్ ఉంటాయి, బిజినెస్ ఛానల్స్ ఉంటాయి. ఈ బిజినెస్ ఛానల్స్ని కనుక మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే మీరు సిస్టమ్ ముందు ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా మీకు ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే మీరు డబ్బులు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రకంగా కనుక మీరు స్టాక్ మార్కెట్లో ఎవరైనా వర్క్ చేయొచ్చు. పలానా వ్యక్తే వర్క్ చేయాలి, పలానా వాళ్ళే వర్క్ చేయాలని. బట్ ఒకటి ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్ మీరు అనుకున్నంత సింపుల్గా ఉండదు, అట్లా అని చెప్పి మీరు అనుకున్నంత హార్డ్గా ఉండదు. కాషియస్గా ఉండాలి. నాలెడ్జ్ బేస్డ్ అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి, మీరు చేస్తున్న దానికి అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి డెఫినెట్గా స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అన్న కసి మీలో ఉంటే డెఫినెట్గా మీరు డబ్బులు సంపాదించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాతనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ ఫస్ట్ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ దాని మీద ట్రయల్ చేయండి. క్లినికల్ ట్రయల్స్ కనుక మనం కరోనా మీద కనుక క్లినికల్ ట్రయల్స్ ఎలా చేశారో మీరు స్టాక్ మార్కెట్ పైన కూడా మీరు ట్రయల్స్ చేయండి. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ పలానా షేర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 10 days 15 days 1 month చేయండి. ఒక 4-5 స్క్రిప్ట్లు తీసుకొని అబ్జర్వ్ చేయండి. మీకు ఎక్కడ అప్ అవుతుంది, ఎక్కడ డౌన్ అవుతుంది, ఒకరోజు ఎంత హైక్ అవుతుంది, మళ్ళీ ఎంత లో వస్తుంది, ఎక్కడ సస్టైన్ అవుతుంది, అసలు దాని 52 weeks హై ఎంత, 52 weeks లో ఎంత, తర్వాత దాని PE రేషియో ఎంత, కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ సెక్టార్ ఏంటి, ఈ కంపెనీకి ఫ్యూచర్ ఉందా లేదా, ఇట్లాంటి విషయాలు చిన్న చిన్న విషయాల్ని కనుక మీరు డెఫినెట్గా మీరు కన్సిడర్ చేసి వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మంచి ప్రాఫిట్స్ మీకు పొందడానికి ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్గా మీరు మంత్లీ 6% ఎక్స్పెక్ట్ చేయడము అనేది ఒక 6% దాకా మనం గెయిన్ చేయడం అనేది చాలా మంచి ప్రాఫిట్స్. మీకు 6% ఏ సెక్టార్లో వర్క్ చేసినా కూడా మీకు 6% అనేది రావడం అనేది కూడా కొంచెం కష్టమే. మీకు నాలెడ్జ్ గెయిన్ అయ్యే కొద్దీ 6 అవ్వచ్చు, 6 నుండి 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 20%, ఈవెన్ 20% కూడా మీరు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. బట్ మీరు ఏం చేసినా ఒకటేసారి ఇన్వెస్ట్ చేయండి. మీరు 20,000 చేసినా, 50,000 చేసినా, 1 lakh చేసినా, 10 lakhs చేసినా, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఆ డబ్బులు పోతే మాత్రం డెఫినెట్గా మళ్ళీ స్టాక్ మార్కెట్కు రాకండి, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయకండి. ఒకటేసారి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం మాత్రం డెఫినెట్గా జరుగుతుంది. మీరు ఫండమెంటల్స్తో కనుక నాలెడ్జ్ కనుక గెయిన్ చేసి స్టాక్ మార్కెట్లో వర్క్ చేయండి. డెఫినెట్గా మీరు 100% డబ్బు సంపాదించడానికి చాలా ఎక్కువ స్కోప్ స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఎక్కువగా టెన్స్ పడద్దు. 100 స్క్రిప్ట్స్ బట్టి మనం పరిగెత్తొద్దు. టీవీలో ఏదో చెప్తున్నారు కదా, పలాంది ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, అట్లాంటి దానిలలో మాత్రం డెఫినెట్గా పడకండి. మీరు నేర్చుకోండి, మీరు సెల్ఫ్గా మోటివేట్ అవ్వండి, సెల్ఫ్గా నాలెడ్జ్ చేయండి.
సెల్ఫ్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మాత్రమే మీరు వర్క్ చేయండి. ఇట్లా చేస్తూ పోతే ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా అమౌంట్ సంపాదించడానికి, డబ్బు ఎర్న్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్స్ ఉంటాయి. పర్టికులర్గా హౌస్ వైఫ్స్, ఇంట్లో మామూలుగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ బేసిక్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ చదవడానికి రాయడానికి వచ్చిన వాళ్ళు, ఏ ఉమెన్ అయినా సరే, ఏ హౌస్ వైఫ్ అయినా సరే, ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీరు మార్నింగ్ 10 o'clock నుండి ఇప్పుడు 9:15కు మార్కెట్ ఓపెన్ అయినా కూడా మీరు 10 o'clock నుండి 3 o'clock వరకు మీరు వర్క్ చేయొచ్చు. మీరు మీన్ వైల్ ఈ మధ్యకాలంలో మీరు ఫ్రీగానే ఉంటారు కాబట్టి డైలీ మీరు ఒక 100 రూపీస్ 200 రూపీస్ గెయిన్ చేసినా కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్స్, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, బిజినెస్ పర్సన్స్, ఇట్లా ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో వర్క్ చేయొచ్చు. ఎవరైనా సరే మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు. అన్లెస్ మన దగ్గర మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి, మనకు అవేర్నెస్ లేక, ఎవరో చెప్పింది విని పలానా పర్సన్ చెప్పాడని, పలానా పర్సన్ బాగా ఎర్న్ చేస్తున్నాడని, తనకు నాలెడ్జ్ ఉందని, అలాంటివన్నిటిని నమ్మి మీరు డబ్బులు పెట్టేసి మోసపోయి ఇబ్బందులు పడడం కంటే కూడా మీరు సెల్ఫ్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి. మీరు తెలుసుకోండి. డబ్బులు సంపాదించాలంటే ఒక 1 month 1.5 month కష్టపడడం అయితే పెద్దగా ప్రాబ్లం ఉందని నేను అనుకోను. సో మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా చిన్న చిన్న విషయాల్ని మీరు గెయిన్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీరు డబ్బులు సంపాదించుకుంటారు. సో స్టాక్ మార్కెట్లో ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. ఇంత పలానా నేను 10 లక్షలు పెట్టాలా, 20 అట్లా ఏం అవసరం లేదండి. మీరు 1000 రూపీస్తో కూడా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఇలాంటి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీరు 1000తో అయినా స్టార్ట్ చేయొచ్చు, 500తో అయినా, ఎంతో అయినా స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మంచి లాభాలని పొందండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇలాంటి మంచి వీడియోలు మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.